తెలంగాణ భూభాగంలో లోటస్ పాండ్లో కులుగుతూ ఉన్నావు. కేసీఆర్తో చేతులు కలిపి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ 1000 కోట్ల కక్కుర్తిపడి మా ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ కలుగులో దాక్కున్నావు? బాధ్యత గల పౌరుడిగా అడుగుతా ఉన్నా, నోరు తెరవు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ కుట్రలో, తెలంగాణ ప్రభుత్వం కుట్రలో కేసీఆర్తో చేతులు కలిపి ఇవాళ ఏ జగన్నాటకాలకి నువ్వు పాల్పడతా ఉన్నావు? ఏ దుర్మార్గాలకి మీరు పాల్పడతా ఉన్నారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తారు. మేము తవ్విన మట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంట. అక్కడ నల్ల రేగడి మట్టి ఏదైతే తవ్వకాల్లో బయటకు వచ్చిందో ఆ మట్టి ప్రభావం వల్ల కేసులు వేసిన వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయంట. ఈ విధంగా కోర్టుల్లో కేసులు వేపిస్తున్నారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేపిస్తున్నారు. బ్యాక్ వాటర్ స్టడీస్ అని కొత్త పాటలు పాడుతూ ఉన్నారు, కొత్త దీర్ఘాలు తీస్తూ ఉన్నారు, కొత్త రాగాలు పాలుగుతూ ఉన్నారు. వీటికే దొంగల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోటస్ పాండ్లో కూర్చొని ఈ దొంగలకి ఒత్తాస పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా గోదావరి ట్రిబ్యునల్ అనుసరించి చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్షన్లో పోలవరం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన డిజైన్ల ప్రకారం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కానీ వాళ్ళ అపర మేధావులు కానీ కుట్రలో కుతంత్రాలకి పాల్పడమాకండి. కృష్ణానది మీద, గోదావరి నది మీద అక్రమ నిర్మాణాలు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఎఫెక్స్ కౌన్సిల్ కూడా చెప్పకుండా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ముందు కూడా వాస్తవాలు తేకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ల మీద వాదనలు జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా లెక్క పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్మాణాలు జరుపుతూ మళ్ళీ ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ స్టడీస్ అంటూ ఇవాళ దుర్మార్గమైన కుట్రలకి కుతంత్రాలకి కేసీఆర్ గారు పాల్పడతా ఉన్నాడు, తెలంగాణ ప్రభుత్వం పాల్పడతా ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి ఒత్తాసు పలుకుతూ ఉన్నాడు, దానికి జగన్మోహన్ రెడ్డి సహకరిస్తూ ఉన్నాడు. 1000 కోట్ల కక్కుర్తిపడి ఎన్నికల నిధులు తీసుకొని వాళ్ళతో చేతులు కలిపి ఇవాళ ప్రాజెక్ట్ నిర్మాణానికి కానీ లేకపోతే జరుగుతూ ఉన్న పనుల్ని అడ్డుకోవాలని కానీ ఇన్ని దుర్మార్గమైన కుట్రలో కుతంత్రాలకి వీళ్ళు పాల్పడతా ఉన్నారు. వీటన్నిటికి కూడా ప్రజల ముందుకి ఈ వాస్తవాలన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ప్రజలకి ఈ వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ హిందూ మహాసముద్రంలో కానీ బంగాళాఖాతంలో తూర్పు ఆగ్నేయ దిశగా ఏర్పడిన వాతావరణ పరిస్థితుల మార్పు వల్ల అల్పపీడనంగా మారే అవకాశం ఉందని మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికల్లో కానీ అట్లాగే ఇస్రో అధికారుల సమాచారం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయువు దిశగా మరి కదలటం మూలంగా మరి ఈ నెల ఈ వారంలో పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో మరి తుఫాను పరిస్థితులు ఏర్పడే విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఇటు తమిళనాడు, పుదుచ్చేరి మరి అదేవిధంగా వర్షాల ప్రభావం వల్ల మన నెల్లూరు అట్లాగే కోస్తా ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయని చెప్పి కూడా మరి అధికార యంత్రాంగం తెలియజేస్తూ ఉంది. ఇస్రో